సూపర్ సూపర్. 5 minutes లో క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పిన వాళ్ళు తీసుకుంటారు. ఎవరు చూద్దాం. ఎక్కిన తర్వాత 11 గంటల 45 నిమిషాలు రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ట్రైన్లో కూర్చున్న అమ్మాయి కూర్చున్నప్పుడు కొంతమంది దొంగలు ఏం చేశారంటే ఆ ట్రైన్లో అటాక్ చేశారు. చాలా మంది దగ్గర బంగారు నగలన్నీ తీసుకుంటూ వెళ్తూ ఉన్న క్రమంలో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినటువంటి ఆ దొంగలు ఆ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ చైన్ భయంకరంగా లాగుతూ ఉంటే ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ట్రై చేసింది వాళ్ళతో. ఒక 5 నిమిషాల పోరాటంలో పాపం ఆ అమ్మాయి వెళ్తూ 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 ట్రైన్ బ్యాక్ సైడ్, ట్రైన్ ఉంటుంది కదా డోరు, అవుట్ సైడ్ పడిపోయింది. జరిగిన స్టోరీ. పడిపోయిన తర్వాత ఒక కాలు ట్రాక్ లో పడ్డది, ఒక కాలు బయట పడ్డది. ఒక కాలు ట్రాక్ లో ఎక్కిన తర్వాత కాలు లేవడానికి ట్రై చేసే పాసిబిలిటీ అవుతుంది, మొత్తం ఇరిగిపోయింది కాలు. ఇంకో కాలు ఏమో బయట పడిపోయింది. ట్రై చేసింది 10 నిమిషాలు, రాలేదు. 11వ నిమిషంలో అదే ట్రాక్ నుంచి ఒక ట్రైన్ వస్తూ ఉంది. పాపం ట్రై చేస్తా ఉంది, ట్రైన్ వస్తా ఉంది, ట్రై చేస్తా ఉంది, ట్రైన్ వస్తా ఉంది, బట్ పాసిబిలిటీ కాలేదు. ట్రైన్ అనేది తన కాలు పై నుంచి వెళ్ళిపోయి చిదిరిపోయి మొత్తం బ్లడ్. ఆ భయంకరమైన నొప్పి 12 గంటలకు భరిస్తూ ఉంది. జరిగిన స్టోరీ గూగుల్లో చూసుకోండి, యూట్యూబ్లో చూసుకోండి. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. తరువాత రాత్రి, అది అడవి ప్రదేశం, ఎవరు లేరు. దాదాపు 4-5 గంటల సేపు ఆమె కాలు నుంచి దాదాపుగా ఎన్ని ట్రైన్స్ అంటే 65 ట్రైన్స్ దాకా పోయినాయంట. అది ఎక్స్ప్రెస్ హైవే కానీ ముంబై పుణే అన్ని పోయి కాలంతా పోయింది. ఇంకొక కాలు మాత్రం బయటనే ఉంది, బాడీ కూడా బయటనే ఉంది. అలా దాదాపుగా మార్నింగ్ 5 o'clock అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మనుషులు పొలాల్లో వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి కాలు కొట్టేసి క్లోజ్ చేసేసి, ఇంకొక కాలు అయితే ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేయాలి, చేసుకుంటారా అంటే చేసుకుంటా సార్, నో ప్రాబ్లం అనేది. బట్ అనెస్థీషియా డాక్టర్ లేరని చెప్పారు డాక్టర్. ఆమె అన్నది, అనెస్థీషియా డాక్టర్ నాకెందుకు సార్, రాత్రి భరించిన నొప్పితో నాకు ఎందుకు సార్ అనెస్థీషియా, చేసేది సర్జరీ అన్నది. అనెస్థీషియా లేకుండా ట్రీట్మెంట్ తీసుకుంది ఆ అమ్మాయి. తీసుకున్న తర్వాత ఒక 2-3 months రికవర్ అవుతున్న సందర్భంలో ఒక కాలు మొత్తుపోయింది, ఇంకొక కాలు మాత్రమే కొంచెం సెట్ చేసుకుంటున్న క్రమంలో స్పైన్ కూడా డ్యామేజ్ అయింది. చాలా మంది పేపర్లో ఇచ్చారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని, ఆ అమ్మాయికి టికెట్ లేదని, ఆ అమ్మాయి రకరకాలైన రూమర్స్ వచ్చినాయి. వచ్చేసరికి ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను ప్రపంచం ఈ విధంగా చూస్తుందా, నన్ను ఈ విధంగా చేస్తున్నా అని వెంటనే ఏదైనా ఒక అద్భుతమైన కార్యాన్ని సాధించాలనుకొని, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకొని నిర్ణయించుకుంది ఆ అమ్మాయి. 6 నెలలు రికవరీ అయిపోయిన తర్వాత కొంతమంది పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తా అని చెప్పింది. అందరు నవ్వులు, ఇంకా చాలు, నువ్వు ఎవరెస్ట్ శిఖరమ్మా, నీ వల్ల అవుతుందా, నీకు 2 కాలు సక్కనే లేదు, ఒక కాలు అలడి పోయింది, ఇంకో కాలు కుంటుకుంటూ నడుస్తున్నావు, నువ్వేం ఎత్తవమ్మా అని అందరూ ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆమె లోపల చెక్కు చెరిన ఆత్మవిశ్వాసం, ఎలాగైనా నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని భయంకరంగా అనుకున్నటువంటి క్రమంలో బచేంద్రి పాల్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానని చెప్పేసరికి అతని నుండి ట్రైనింగ్ ఇచ్చాడు. దాదాపు 1 సంవత్సరం అతి తక్కువ సమయంలోనే ట్రైనింగ్ తీసుకొని 2013 మే 21వ తారీఖున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి వికలాంగ మహిళ అరుణిమా సింహా. ఎవరామె? అరుణిమా సింహ. ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. ప్రపంచ భారతదేశంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ మహిళ. మనకి 2 కాళ్ళు ఉంటే కూడా ఆ మెట్లు ఎక్కడానికి ఆయాసపడతా ఉంటాం. ఇప్పుడు నేను చెప్తుంటే వాడు పక్కనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, వాడు మాట్లాడుతూ ఉంటే వాడి కాన్సన్ట్రేషన్ కొంచెం ఇబ్బంది కానీ, కానీ ఇక్కడ ఒకటి ఇట్లనే చూస్తున్నారు చాలా మంది, 25 మంది నాదిగా చూస్తున్నారు. ఆ ఫీల్, ఆ ఎంజాయ్మెంట్, అందులో ఉన్న విషయాన్ని ఆస్వాదిస్తున్నారు కొంతమంది. ఇంకో వ్యక్తి పక్క వాడితో ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించేవాడు ఎప్పుడో ఒకటి డిస్టర్బ్ అవుతాడు. ఆలోచించకుండా పదాలు వినేవాడు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మారడానికి అవకాశం ఉంది. అరుణిమా సింహ ఎంత అద్భుతం తెలుసా, ఎంత పెయిన్ భరించింది ఆమె, ఎన్ని కష్టాలు భరించింది. మన దగ్గర 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 1 ముక్కు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. మనం 10th క్లాసులో 500 దాటించలేమా? చెప్పండి, దాటించలేమా? ఇంకా పెట్టిన చదువుకోవడమే కదా, సార్ చెప్పిన విషయాలు ఉన్నవే కదా. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పుడు 5 స్పెల్స్ ఉంటాయి. 3rd స్పెల్ మహా భయంకరంగా ఉంటుంది. 4th స్పెల్ ఇంకా భయంకరంగా ఉంటాయి. 5వ స్పెల్లో శవాల దిబ్బలు కనిపిస్తాయి తెలుసా. ఎక్కుతుంటే శవాలు కుప్పలు వస్తాయంట. ఆ శవాలను చూసి
మీకు? కరోనా వచ్చిందని భయంతో వాడిని తీసుకుపోయి రూమ్లో వేసేస్తే వాడు ఏదో అనుకుంది, ఏదో అయిపోయింది, వాడు ఆడవేయండి. భయం అనేది ఎప్పటికీ మనిషి జీవితాన్ని బ్యాకప్ చేస్తూ ఉంది. సో అలాంటి అద్భుతమైనటువంటి పవర్ని మనం తీసుకోగలిగితే మన బ్రెయిన్ ఏం చేస్తుంది? ఎస్, నేను కొట్టాలి, నాకు కావాలి అనే ఆలోచన నీకు బ్రెయిన్ చెప్తుంది. దాన్ని నీకు అనుకూలంగా మలుచుకో. మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే అటు ఇటు ఇటు అటు ఊగులాడుతూ ఉంటుంది. మనం చదువుకుందామని వెళ్తాం, క్లాస్లో చదువుకుంటాం, పక్కన వస్తుంది శశికళ, ఏం చదువుకుంటావి రోజు ఆడుకుందాం అంటుంది. గేమ్స్ పీరియడ్ అడుగువా, ఆమె గేమ్స్ పీరియడ్ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఒక బిడ్డ వస్తుందని కూర్చొని చదువుకుంటాడు, ఎప్పుడు పెద్ద స్టైల్ ఉండవా అనేసరికి అది కూడా నిజమేనేమో అని ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టేసి వెళ్తావు శశికళ పడి. అక్కడ ఎంత టైం వేస్ట్ అవుతుంది? 45 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. వేస్తారు. ఆడుకోవడం తప్పు కాదు, ఏ టైంలో ఆడుకోవాలో అది కరెక్ట్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. మీ బ్రెయిన్ లో పవర్ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ నింపండి. వాట్ ఇస్ వైబ్రేషన్? ఏంటి? నేను 10th క్లాసులో యాన్యువల్ ఎగ్జామ్ లో 500కు పైగా తెచ్చుకోవాలని భారీ టార్గెట్ పెట్టుకోండి. బాగా చదివే వాళ్ళు ఎవరు ఉంటే 530 పెట్టుకోండి. ఇంకా బాగా చదివే వాళ్ళు ఉంటే 550 పెట్టుకోండి. ఏమీ రానుడు కనీసం ప్రతి సబ్జెక్ట్ లో 60 నుంచి 80 మార్కులు తెచ్చుకునేటువంటి టార్గెట్ కనుక పెట్టుకోగలిగితే మనం మాక్సిమం రీచ్ అవ్వగలుగుతాం. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సహనం. రెండవది టైం మేనేజ్మెంట్ ప్రాపర్ కావాలంటే 3 పరిపూర్ణమైన అంశాలు ఉండాలి. అందులో ఒకటి మైండ్ సెట్ అయిపోయింది. రెండవది సహనం ఉండాలి, ఓపిక. మన దగ్గర ఓపిక ఉండనే ఉండదండి. ఇప్పుడు చూడండి, అర్ధగంట గంట కూర్చొని లేదా, ఇక అర్ధగంట తర్వాత ఇట్లా 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 షేక్ ఎత్తుంటాడు, పక్కన గిచ్చుతుంటాడు, రాళ్ళు వేస్తుంటాడు, రకరకాల పొజిషన్స్ మారుతాయి. ఇంకా మారలే, నేను మారను కూడా. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావు నేను పాయింట్ అవుట్ చేస్తాను. నువ్వు మాట్లాడే విధానం నేను గమనిస్తూ ఉంటా. నా 2 కళ్ళు 200 మంది కళ్ళను చూస్తున్నాయి. మీరు అనుకుంటారు నన్ను ఏం చూడండి సార్, నేను అందరినీ చూస్తాను. నేను కళ్ళు అనేసరికి మీ కంటి గుట్టులో ఉన్నటువంటి నల్లటి భాగం చెప్తుంది, నువ్వు వింటున్నావా లేదా అని. నీ కంటి గుట్టులో ఉన్నటువంటి బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, గుండ్రంగా, అది చెప్తుంది నువ్వు క్లాస్ వింటున్నావా పరలోకంలో ఉన్నావా. కొంతమంది నా కళ్ళలో ఉన్న నల్ల గుడ్డు చూస్తూ ఉన్నారు. అది సైకాలజికల్ మ్యాటర్. సో సహనం పెట్టుకోండి. సినిమా థియేటర్లో 3 గంటలైనా ఈగలు వారిని దోమలు కానీ ఏసీలు పనిచేయని. గతంలో ఏసీ 10 నిమిషాలు వేసేది, ఇప్పుడు మొత్తం ఆన్ చేసేది. అయినా కూడా చెమటలలో సినిమా ఇట్లా చూస్తూ ఉంటారు. ఏదో ప్రపంచమంతా గుర్తం తీసుకున్నాడు. కానీ తరగతి గదిలో అర్ధగంట కూర్చునేసరికి ఎందుకో బాగా నేను వస్తూ ఉంటాను. మనిషికి సహనం ఉన్నప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. నేను చెప్పలేదు, చాలా మంది సైకాలజీ వేత్తలు చెప్పారు. జరిగిన స్టోరీ, జరిగిన కథ. ఒక వ్యక్తి కారు క్లీన్ చేస్తున్నాడు, మంచిగా కొత్త కారు, గుర్తు ఉంది, 3 నెలలైంది